ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మనవి మీరందరూ కూడా భోజనం చేసేందుకు కోరుకున్నటువంటి కోరిక ఈరోజు నెరవేరిందనుకుంటున్నాం. జై అంబేద్కర్ కి. నేను నమస్కారం పోటీ చేసినటువంటి మన వైష్ణవి ప్రసాద్ గారికి కూడా నేను శుభాభినందనలు తెలుస్తున్నాను. ఇక్కడ బిఆర్ అంబేద్కర్ అంటే మన రాజ్యాంగ నిర్మాత, ఆయన జయంతి రోజు మన ఇలాంటి సాంఘీభావ సభ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఈ పుట్టినరోజున ఆయన పుట్టినరోజు నాడు మనందరినీ కలిపి ఆయన పైనకి మనం ఆశీర్వదిస్తున్నారు. అంటే ఆయన కన్నడ కన్నా రాజ్యాధికారం ఇదే. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మనందరం సమైక్యంగా ముందుకు కలిసి ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. నా అదృష్టం, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన మౌ MHOW మౌ అనే ఊరు మధ్యప్రదేశ్లో ఉండేవాళ్ళ దగ్గర ఉంది. ఆ ఊరికి నడచడం జరిగింది. అలాంటి అదృష్టం బహుశా ఇక్కడ ఉండవాళ్ళలో నాకే జరిగిపోతుంది. మౌ అంటే మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్. అక్కడ మన హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. ఆ ప్లేస్కి నేను 20 ఏళ్ళ క్రితమే వెళ్ళి ఆయన స్మృతివనం దర్శించుకుని వచ్చిన సందర్భం అన్నమాట. అదొకటి. ఆయన జయంతి రోజు మనందరం కలిసి ఇలాగా చక్కటి సాంఘీభావ సదస్సు ఏర్పాటు చేసుకుని చాలా ఆనందంగా విషయం. ఇలాంటి సాంఘీభావ సదస్సు కులమతానికి అతీతంగా అందరం కలిసి ఇంకా చాలా చదువుకోవాలి. అప్పుడే ఆయన కళల కన్నా రాజ్యాధికారం ఏర్పడుతుంది. నేను ఈ మల్కాజ్గిరి పార్లమెంట్కి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ముఖ్యమైన కారణం అధికార దాహం కాదు, ఇంకోటి కాదు. ముఖ్యమైన కారణం సామాన్యమైన వ్యక్తి కూడా ధైర్యంగా ముందుకు వచ్చి పోటీ చేయాలి అని మనకు ఒక మోటివేషన్ కలగడం కోసమే ఈ ప్రయత్నం. దీంట్లో మన విజయం సాధిస్తే రేపు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్లో సామాన్యమైన వ్యక్తులు కూడా ముందుకు వచ్చి ఇలాంటి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయగలుగుతారని నా ఆశయం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా కళల కన్నా కోరిక, మెయిన్ కోరిక ఇదే. సామాన్యమైన వ్యక్తులు ఇలాంటి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి గెలవలసిన అవసరం ఉంది అని ఆయన కళల కలది. ఆ కళలు నెరవేర్చవలసిన ఆవశ్యకత హిందూ పౌరులుగా మనకి ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు దౌర్జన్య రాజకీయాలు, అలాగే ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియని రాజకీయాలు చేస్తున్నారు. ఒక సామాన్యమైన వ్యక్తి, మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే రేపొద్దున ధైర్యంగా మీకు ఎటువంటి అవసరం ఉన్నా అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి, కానీ అందుబాటులో లేని వ్యక్తికి కావాలా? ఇక్కడ దూరంగా వెళ్ళిపోయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి కలిసే వ్యక్తులు కావాలా? మీరు ఆలోచించండి. ఇప్పటికే జరిగిన ఎలక్షన్స్లో మీకు ఎలక్షన్స్ టైంలో వచ్చి కనబడిన నాయకుడు దాని తర్వాత మీతో మమైకమే కలిశాడా, ముందుకు సాగాడా? ఇవన్నీ ఆలోచించి సామాన్యమైన వ్యక్తుల్ని, మనతో మమైకమై ముందడిగేసే వ్యక్తుల్ని ప్రోత్సహించి ఎన్నుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను వైష్ణవి ప్రసాద్గా మా పుస్తకానికి నా పేరు చూపించుకొని నేను ఇంకా మనకి ఎలక్షన్ గుర్తనేది రాలా. రేపు 19వ తారీఖు నామినేషన్ వేస్తున్నాం. 26వ తారీఖు స్క్రూటినీ వేసిన తర్వాత, స్క్రూటినీ జరిగిన తర్వాత మన గుర్తు ఎలా ఉంటుంది అంటే ఒక స్వతంత్ర అభ్యర్థి వాళ్ళ గుర్తుని తీసుకోవడానికి 15 రోజులు ఇచ్చేస్తుంది. కాబట్టి వైష్ణవి ప్రసాద్ అనే పేరు మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మీకు సింబల్ మన రాంబాబు గారి ద్వారా తెలియవలసిన జరుగుతుంది. స్క్రూటినీ అయిపోయిన 26వ తారీఖు. కాబట్టి ఆ సింబల్ కూడా మీ మనసులో పెట్టుకుని మన మీ యొక్క ఇంటి వ్యక్తిగా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఇంతమంది ఈ నాయకులు, అన్ని కులాల సంఘాల నాయకులు నేనెవరో వారికి వచ్చేది, కానీ నాకు మద్దతుగా రావటం చాలా ఆనందకరంగా అనిపించింది. కాబట్టి రేపు పొద్దున గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత ఈ మేడిపల్లిలో ఫస్ట్ సాంఘీభావ సదస్సు ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. అలాగే ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు రావడం కూడా చాలా ఆనందకరం. ఈ రోజు నేను మర్చిపోలేను. ఈ మేడిపల్లిలో ఎంతమంది కులబిడ్డల్ని మర్చిపోలేను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. రేపు పొద్దున మీ అవసరాలు ఏదైనా కూడా నేను తీర్చడానికి సిద్ధంగా ఉంటానని హామీ ఇస్తున్నాను.
థ్యాంక్ యూ. చేస్తూ ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వైష్ణవ్ ప్రసాద్ గారి సాంఘీభావం తెలియజేస్తూ ఏర్పాటు చేసిన వివిధ సంఘాల పెద్దలు పాల్గొన్న ఈ సమావేశంలో ఎంతో మంది ప్రముఖులు పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈరోజు ప్రజాసేవ చేయడానికి ఎంతోమందికి పైకి దగ్గర పెట్టుకోండి ప్రజాసేవ చేయాలనే ఉత్సాహం చాలామందికి ఉంటుంది. కానీ ఆ అవకాశం కొంతమందికి ప్రజాసేవ చేయండి ప్రతి భగవంతుడు పంపిస్తారు. ఆ నేపథ్యంలోనే శ్రీ వైష్ణవ్ ప్రసాద్ గారు ప్రజలు సేవ చేయడానికి ఒక స్వతంత్ర అభ్యర్థిగా ముందుకొస్తూ ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి మనం ముందుకు వస్తున్న సందర్భంగా వారిని మన వంతు బీజేపీ తరఫున వివిధ సంఘాల పెద్దలు వారిని ఆశ్రయించి సహాయ సహకారాలు అందించి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఓకేనా? నమస్తే, నా పేరు వైష్ణవి ప్రసాద్. పెండ్యాల శేషసాయి వరప్రసాద్ అని నేను వైష్ణవి ప్రసాద్గా పిలుస్తున్నారు. నేను మల్కాజ్గిరి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు నేను నుంచోవడానికి ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈరోజు ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఆయన పుట్టినరోజు నాడు మన ఈ మేడిపల్లిలో ఆయన సాంఘీభావన సదస్సు అన్ని కులాలతోటి మనం ఏర్పరచుకోవటం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే అనుకోకుండా మేము అనుకోవటం ఈ సదస్సు పెట్టుకోవాలని ఈ సదస్సు ఏర్పాటు చేసిన రాపాక రాంబాబు గారు పెట్టడం, అదే రోజు ఆయన జయంతి అవటం కాకతాళీయంగా జరిగింది. అలాగే చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే నేను 20 years బ్యాకే మౌ అనే పట్టణం అంటే మా విలేజ్ ఆ విలేజ్కి నేను అంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన ప్రదేశం అన్నమాట. ఆ ప్రదేశాన్ని 20 ఏళ్ల క్రితమే నేను మధ్యప్రదేశ్ దగ్గర ఇండోర్లో ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఆ మౌ అనే పట్టణంలో దిగి ఆయన స్మృతివనాన్ని సందర్శించుకోవడం కూడా జరిగింది. ఇలాంటి సాంఘీభావన సదస్సులు ఏర్పరచుకోవాలనేదే ఆయన లక్ష్యం. అంటే కులాలకి మతాలకి అతీతంగా అందరం కలిసి ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఈరోజు ఏర్పడింది. అది ఏర్పడినప్పుడే మన హిందూ ధర్మం గట్టిగా నిలబడుతుంది. హిందూ ధర్మం రక్షించవలసిన అవసరం మనకు ఉంది. కాబట్టి హిందూ ధర్మం రక్షించాలి అంటే మనం ప్రతి కులాలకి అతీతంగా అన్ని కులాలని కలుపుకొని ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎలక్షన్స్లో సామాన్య వ్యక్తి పోటీ చేయాలంటే భయపడుతున్నాడు, ఓటు వేయటానికే భయపడుతున్నాడు. అలాంటి స్థితిలో సామాన్యమైన వ్యక్తులు కూడా పోటీ చేయవలసిన అవసరం ఉందని తెలియపరచడం కోసం నేను ఈరోజు ఈ ధైర్యం చేసి మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే దేశంలోనే కాకుండా ఏషియాలో అతిపెద్ద నియోజకవర్గమైన ఈ మల్కాజ్గిరిని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మినీ ఇండియా. దీంట్లో అన్ని రకాల కులాలకి సంబంధించిన వ్యక్తులు చక్కగా దీంట్లో ఈ మినీ ఇండియాలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి చోట పోటీ చేసి గెలిస్తే అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఆయన ఆశయం ఒక సామాన్య వ్యక్తులు పార్లమెంట్లో అడుగు పెట్టాలనేది ఆయన కోరిక. ఆ కోరిక నెరవేర్చవలసిన అవసరం ఈరోజు మనందరి మీద ఉంది. కాబట్టి నేను ఆ ధైర్యం చేసి ముందుకు వచ్చాను. దయచేసి ప్రతి ఓటరు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో నన్ను ఆశీర్వదించి అంబేద్కర్ పార్లమెంట్కి పంపించాలని విన్నపించుకుంటున్నాను. మల్కాజ్గిరి పార్లమెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. అతిపెద్ద నియోజకవర్గం ఎలాగో అతి ఎక్కువ సమస్యలు ఉన్న ప్రాంతం కూడా ఈ మల్కాజ్గిరి ప్రాంతమే. నేను ఎందుకంటే ఈ మధ్య ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఇటు ఇండస్ట్రియల్ ఏరియా అతిపెద్ద కారిడార్ అయిన ఇండస్ట్రియల్ ఏరియా ఉన్న ప్రాంతం మల్కాజ్గిరి. ఈ మల్కాజ్గిరిలో దాంట్లో చూస్తుంటే మూతపడిపోయిన పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు వీటిని తెరిపించవలసిన అవసరం మనకు ఉంది. ఇప్పటిదాకా గెలిచిన ఏ నాయకుడైనా ఈ విషయం ఆలోచించాలా? ఎందుకంటే దాంట్లో ఆ పరిశ్రమలు సిక్కి యూనిట్స్ని తెరిపించాలి. అవి లేకపోతే కొత్త పరిశ్రమలు రప్పించాలి. ఇలా రప్పించడం వల్ల ఈ మల్కాజ్గిరి ప్రాంతం చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా దాంట్లో అలాగే నా కోరిక ఏంటంటే ఈ మల్కాజ్గిరి ఇండస్ట్రియల్ ఏరియాలో అన్ని మూతపడిన ప్రతి పరిశ్రమను తెరిపించి లేదా కొత్త పరిశ్రమ తెప్పించి రప్పించి ఇక్కడున్న యువత మహిళలకి ఈ 7 నియోజకవర్గంలో ఉన్న యువత మహిళలకి వాళ్ళకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు సెంటర్స్ పెట్టి వాళ్ళకి ఆ ట్రైనింగ్ నేను ఇచ్చి దీంట్లో 50% వాళ్ళకి
ఈ ఉపాధికి 50% రిజర్వేషన్ అనేది కల్పించాలన్నదే నా ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ఈ మల్కాజ్గిరి పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కువ పొల్యూషన్ కానీ ఏదైనా సరే అనుభవించేది ఇక్కడ ప్రజలే. కాబట్టి ఇక్కడ ప్రజలకి ఆ హక్కు ఉంది. 50% రిజర్వేషన్ పొందవలసిన హక్కు ఇక్కడున్న ప్రజలకు ఉంది. కాబట్టి అది తీర్చడం కోసం, ఆ కోరిక నెరవేర్చడం కోసం నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది, అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది. మీరు ఎంతవరకు పోటీ ఇవ్వగలరు ఇక్కడ? ఖచ్చితంగా ఇప్పటికే నేను విజయం సాధించానని అనుకుంటున్నాను. ఎందుకంటే 5 ఏళ్ళు పనిచేసిన మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ పార్లమెంట్ మెంబర్ ప్రస్తుతం ఆయన ఏం చేశారు? డెవలప్మెంట్ నేను 100% ఖచ్చితంగా ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో. ప్లస్ ఆ రోజు ఆయన పార్లమెంట్ మెంబర్ అయినా ఇక్కడ అధికారం లేదు, సెంట్రల్లోనూ అధికారం లేదు. అలాగే ఇంతకుముందు గెలిచిన నాయకులు ఏ అభివృద్ధి చేశారు? ఎటువంటి అభివృద్ధి ఈ మల్కాజ్గిరి నగరంలో జరగలేదు. సిక్ యూనిట్స్ 20 ఏళ్ళ నుంచి మూతపడిపోయిన ఈ పరిశ్రమలు ఎందుకు తెరిపించలేకపోయారు? ఇక్కడ యువతకి ఎందుకు ఉపాధి కల్పించలేకపోయారు? కాబట్టి ఇవన్నీ నా ప్రధానమైన డిమాండ్స్. ఇవన్నీ నెరవేర్చవలసిన అవసరం ఉంది. ఇవి నెరవేర్చాలి అంటే మళ్ళాంటి సామాన్యమైన వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి గెలిచి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ విధంగా నేను ముందుకు వెళ్ళి ఇవన్నీ కూడా నెరవేరుస్తానని బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ.